శుభోదయం విద్యార్థులందరికీ. మరి మన ఎండోమెంట్ ఆఫీసర్స్ సిలబస్లో భాగంగా ఏదైతే మనం గడిచిన సుమారుగా 6 నెలలు 5 నుంచి 6 నెలల కాలంలో మనం ఏదైతే సిలబస్ నేర్చుకుంటున్నామో ఆ విషయాంశాలన్నిటికీ మూలాధారమైనటువంటి విషయాంశంలోకి ఈరోజు మనం వెళ్తాం. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉండాలి, మనం ఏదైతే బోధించుకుంటూ వస్తున్నామో సిలబస్లో, చర్చించుకుంటూ వస్తున్నామో అవన్నీ సిలబస్లో, వాటన్నిటికీ మూలాధారమైనటువంటి శాస్త్రాల గురించి, మూల వాంగ్మయం, మూల సాహిత్యం, మూలాధార గ్రంథాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే వేద సంస్కృతి. సిలబస్లో ఉంది, నేను చెప్పాలి కాబట్టి మనం తెలుసుకొని ఒక ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేదాల గురించి చెప్పడం, తెలుసుకోవడం అనేది చాలా అంత సులువైన పని అయితే కాదు. కానీ ఇది మన వేదం, ఇది మన ప్రాచీనమైనటువంటి అపారమైనటువంటి జ్ఞాన సర్వస్వం. ఏ మోక్ష ప్రాప్తి కోసమైతే జ్ఞానము మూలాధారమని మన పూర్వీకులు పెద్దలు చెప్పారో దానిని రేఖామాత్రంగా, అంటే అలా పైన స్పృశించే భాగ్యం కలిగినందుకు మనం జన్మధన్యమైపోవాలి అంతే, ఇంకా అందులో లేదు. వేద మాతకు నమస్కరిస్తూ, వేద సంస్కృతికి నమస్కరిస్తూ, వేద సంస్కృతికి మూలాధారమైన భరత భూమికి నమస్కరిస్తూ, నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. జయము కలగాలి, విజయం కలగాలి, లోక సమస్త సుఖనో భవంతు అని ప్రారంభిస్తూ ఎండోమెంట్ ఆఫీసర్స్ విద్యార్థులందరికీ కూడా శుభం కలగాలని శుభకామనలు అందిస్తూ, అత్యంత క్లిష్టమైన సులభ గ్రాహ్యం కానీ, అంటే పట్టుకోవడానికి అంత సులువుగా దొరకని ఒక శక్తివంతమైనటువంటి వాంగ్మయం, సాహిత్యం గురించి తెలుసుకునే ఒక చిన్నపాటి ప్రయత్నం మనం ఈరోజు చేద్దాం. వేద సంస్కృతి. వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట. విన్నారా? చిన్నప్పుడు చదువుకున్నారు ప్రాథమిక పాఠశాలలో. అప్పుడు చెప్పిన ఆ గీతాన్ని మళ్ళీ ఇప్పుడు నేను పాడుతున్నాను. అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నదే. వేద శాఖలు వెలసెనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెల, పాదు సుమ్మిది తమ్ముడా. తమ్ముడా, చెల్లెలా, వేద శాఖలు వెలిసాయి ఇక్కడ అని చిన్నారి పొన్నారి చిరుతప్రాయంలోనే వేద శాఖలు ఈ భారత భూమిలో ఉద్భవించాయని చెప్పారు మన పెద్దలు. కానీ ఏమిటా వేద శాఖలు? ఆ వేద శాఖల ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞాన గరిమ ఎలా వెళ్ళింది తెలుసుకునే ప్రయత్నం అయితే మనకు చేయలేదు. చేసే రీతిలో మన విద్యా విధానం లేదు, పాఠశాల విద్యా విధానం లేదు. ఇప్పుడు సరే కుటుంబంలో కూడా ఆ రకమైన ప్రయత్నాలు జరగలేదు. ఎక్కడా తెలియకపోవడం వల్ల మహోన్నతమైనటువంటి మహిమాన్వితం చేసే ఈ జ్ఞానం ఆచరణలోకి రాకుండా పోయింది. మనిషికి ఎప్పుడైనా ఏదైతే పట్టుపడకపోతే అందని ద్రాక్ష పుల్ల అని ఒక రక్షక తంత్రాన్ని ఉపయోగిస్తారు కదా, అది అందని ద్రాక్ష కాబట్టి అది పుల్లని అనేస్తాడు. అలాంటి రక్షక తంత్రంలో మహోన్నతమైన మన వేద జ్ఞానం మరుగున పడిపోయింది. సాక్షాత్తు అంటే ఆ గొప్పని చెప్పను, వేరే దేశం నుంచి మన దేశంకి వచ్చి స్థిరపడినటువంటి మొఘలాయి వంశీకుల్లో ఒక మణిరత్నం ధారాసుకో, షాజహాన్ కుమార్ మరుగున పడిన మహోన్నత విజ్ఞాన్ అన్నాడండి. ధారాసుకో అన్నాడు. కొద్దిగా నేను ఆలోచన ఉండొద్దు, ఈ భారత భూమిలో భారతీయుడిగా హిందువుగా పుట్టినటువంటి మనం కనీసం వేద సంస్కృతి గురించి అంగుళం పాటి కూడా ఆలోచన చేయకుండా మనం
మన జీవన క్రమాన్ని సాగించేసి ఆధునిక విద్యలుగా, ప్యాకేజీ చదువులుగా అంతే. చేయాలని పొట్ట కోసం అంత అవసరమా? వేదాంతం నేను చెప్పట్లేదు, అవసరమే, చేయి. కానీ అదే క్రమంలో నీకున్నటువంటి ఆ గొప్పదైనటువంటి నాలెడ్జ్తో సుందర్ పిచ్చే ఏం చెప్పారు? నా భరత భూమి మూలాలు చాలా గొప్పవన్నాడు. అది విద్యార్థి అంటే. అంతేగాని నేను ఐఐటి సాధించేశాను, లేదంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని అయిపోయాను, శాస్త్రవేత్తని అయిపోయాను, నా ప్యాకేజీ నీ ప్యాకేజీ కాదు, దేశం తాలూకా ప్యాకేజీని పెంచేలాగా నీ తాలూకా జ్ఞానం ఉండాలి. మరి దేశం అంటే ఏమనుకుంటున్నాం? ఏ దేశం ఏగినా, ఎందు కాలుడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని మొన్న నిలబెట్టాడు మన సుందర పిచ్చయ్య. అది పౌరుడంటే, అది దేశభక్తి అంటే, అది జ్ఞానం అంటే, అది విద్వత్ అంటే, అది ప్యాకేజ్ అంటే. అది మానేసి ప్యాకేజ్ పట్టుకుని పారిపోయి మనది ఒక బ్రతికేనా అని బ్రతకకూడదు. దేశానికి ఎంతో ఇచ్చిన, మనకి ఎంతో ఇచ్చిన దేశానికి మనం ఎంతో ఇవ్వాలి. నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుకుంటూ పోవాలి, ఇస్తూ ఉండాలి. ముఖ్యంగా దేశానికి ఇవ్వాలి. అసలు అంటాను నేను, భారతదేశంలో భారతీయుడిగా జన్మించడమే ఈ దేశము నీకు ఇచ్చినటువంటి కొన్ని వేల కోట్ల వరంతో సమానం అంటారు. వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్. అవును, ఇదేం సాధారణమైన విషయం కాదు. భారతదేశం లాంటి పవిత్ర భూమిలో భారతీయుడిగా ఐఆమ్ ఆల్సో ఇండియన్ చెప్పుకుంటున్నాం లేదా? ఈ ఆంధ్ర తెలుగు పక్కన పెట్టండి, ఐఆమ్ ఇండియన్ అని చెప్పుకుంటున్నామంటే ఎంత అదృష్టం ఉండాలి, ఎంత పెట్టి పుట్టాలి. అందుకు నేనేమి భావావేశాన్ని గురవడం లేదు, చెబుతున్నాను, తెలుసుకోండి. వేద శాఖలు వెలిసే ఈ భూమిలో బాధరాయిన పరమ ఋషులు నడయాడే ఈ మహోన్నతమైనటువంటి పరమ పావన భారత ఉపఖండంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో మిరాకిల్స్. బొందితోనే కైలాసం అంటారు కదా, అలాగే సాక్షాత్తు దర్శించే స్రష్టలు నడయాడినటువంటి నేల భారత భూమి. వేదముకులతోడ వేదఘోషలతోడ వెలిగొందునట్టిది దివ్య భూమి అని కదా ఈ మన భూమి గురించి చెప్తారు. ఎన్ని జన్మల పుణ్యమో, వేదాంతాలకు వేదాంగాలకు మూలమైనటువంటి మహోన్నతమైనటువంటి పరమ పావనమైన మాటలతో తోచడానికి సాధ్యము కాని పవిత్ర భూమిలో మనం పుట్టాం. అందుకే వేదముకులతో సగరమాందాత్రాది సచక్రవర్తులా అంక సీమల నిల్చినట్టి సాద్రి అని గుర్రం జాషువా గారు చెప్పారు. ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇదే దేవాలయం, దేవాలయమే అంతే. ఈ అనంత భూమండలంలో భారతదేశం వంటి ఉత్తమమైన పవిత్రమైన మహోన్నతమైనటువంటి భూమి లేదుగాక లేదు. అదే కదా నేను చెప్తున్నాను. ఆధునిక భారత నిర్మాతగా చెప్పబడే జవహర్లాల్ నెహ్రూ ప్రథమ ప్రధాని ఏమన్నారు? ఇఫ్ ద వరల్డ్ డైస్, ఇండియా మే నాట్ డై. ఇఫ్ ఇండియా, whatever the reasons, irrespective of the reasons and the things, if India dies, the entire world dies. ఎంత అద్భుతమైన మాట. భారతదేశము అనేది అంతరించిందా, ఈ ప్రపంచం అనేది కనిపించకుండా పోతుంది. ప్రపంచం అంతరించిందా, భారతదేశం అంతరించదు కాక. ఏమి లెక్కలేస్తాం? కాకి లెక్కలు. క్రీస్తు శకం 1, 2, 3, 2025 పుట్టాం. అంతకు ముందు 10,000 సంవత్సరాల అజరామమైన చరిత్ర నీకుందరా అంటే ఇదంతా అబోధ కల్పన అంటావే. ప్రయత్నం చేసి తెలుసుకో. ఎక్కడిది జ్ఞానం? వేద సంస్కృతి అనేది ఎక్కడిది? చూడండి, ప్రాచీన గురు ఆశ్రమాలు. గురువు వెనక ఒక ఆర ఉంది. ఆ ఆర అనేది చాలా శక్తివంతమైనది. ఈ ఆర ఒక్క మన భారతదేశంలో మాత్రమే గురు ముఖత నేర్చుకున్నటువంటి విద్యలకు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ప్రతి పౌరాణికుడు, ప్రతి భాగవతోత్తముడు వెనక ఒక ఆర ఉంది. ఆ ఆరానే స్వామి వివేకానంద ఏమన్నారు? ఆధునిక సాంస్కృతిక రాయబారి. ప్రాచ్య దేశాలను తన యొక్క గొప్పదైనటువంటి సింహనాదంతో సంస్కరించినటువంటి వ్యక్తి.
అగ్రదేశాలుగా, ఆధిపత్య దేశాలుగా, సంపన్న దేశాలుగా, సంస్కృతి మెండుగా గల దేశాలుగా చెప్పుకునే ఆ దేశాలు, యూరోపియన్ దేశాలు, అమెరికా దేశాలు స్వామివారి యొక్క ఒక్క మాట కోసం తెగబడ్డాయి. ఒక పోస్తే రాళ్ళ జనం, చంటి బిడ్డల్ని చంకలో పెట్టుకుని తల్లులు, కాటికి కాలు చాపుకున్నటువంటి వృద్ధులు డేక్కుంటూ కూడా స్వామివారి యొక్క సభలకు వచ్చారు. ఇది ద మోస్ట్ ఏన్షియంట్ మొనాస్టిక్ ఆర్డర్. ఘనమైన, గొప్పదైన, మాటలతో కొలచడానికి, తోచడానికి వీల్లేని భారతీయ సనాతన ధర్మం. సనాతనం అంటే అంత మాటల్లో ఉన్నట్టుగా కనిపిస్తుందా? ఎటర్నల్. సనాతనం అంటే ఎటర్నల్. నో పవర్ కెన్ డిస్ట్రాక్ట్ ఇట్. అవునా? ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. శాశ్వతమైనది, అజరామరమైనది. Nobody can question it, nobody can discuss it. మిథ్యావాదంతో, మిడిమిడి జ్ఞానంతో అపారమైన భారతీయ సనాతన ధర్మాన్ని ప్రశ్నించే శక్తి గల వ్యక్తి ఇంకెవరు పుట్ల. అలాంటి సనాతన ధర్మాన్ని ద మోస్ట్ ఏన్షియంట్ మొనాస్టిక్ ఆర్డర్ని కదా మన స్వామి వివేకానంద 1893లో చికాగో మహాసమావేశంలో సెప్టెంబర్ 11వ తేదీన వినిపిస్తే ఒక జింజా మారుతమా? అసలు ఏమిటిది? ఏమైపోతుంది? పాశ్చాత్య దేశాల పత్రికల్లో హెడ్లైన్స్లో స్వామివారి గురించి చేశారు. ఒక తుఫాన్, మొన్న వచ్చినటువంటి మొందా తుఫాన్, వచ్చిన హుద్హు తుఫాను కాదు, ఇవేవి కాదు, వీళ్ళందరినీ చాప చుట్టేశాడు స్వామి. అలాంటి స్వామి వివేకానంద యొక్క మహోన్నతమైనటువంటి పరిజ్ఞానానికి మూలం ఈ భూమి, వేద భూమి, వేద సంస్కృతి. ఒక్కసారి తెలుసుకుంటే కష్టమేమీ లేదు. ఒక్క రోజు క్లాసులో సిలబస్ కావాలని ఫీలింగ్ మీకు అక్కర్లేదు. ఇది కానీ నీకు బుర్రకు ఎక్కిపోతే, గుండెకు పట్టేస్తే ఇలాంటి సిలబస్లు, ఇలాంటి పేపర్లు, ఉద్యోగులు మరి వందలాది ఏమీ కాకుండా సంపాదిస్తాం. నడిచే విజ్ఞాన సమస్య వలన వీళ్ళంతా వాకింగ్ ఎన్సైక్లోపీడియాలు ఈ దేశంలో పుట్టారు. అలాంటి వాకింగ్ ఎన్సైక్లో నడిచే విజ్ఞాన సర్వస్వాలు పుట్టిన దేశంలోన నువ్వు విజ్ఞానం గురించి పరితపిస్తున్నావు, నాకు రాదు అని అంటున్నావు. సాధారణ దేశం చూడండి, ఆ భావాతీత స్థితిని చూడండి ఒకసారి. ఇక్కడ నీ విచిత్రం కనిపించకూడదు. హృదయ ఆవిష్కరణ చేయండి. ఆ భావాతీత స్థితి ఏమిటి? వేదాల యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం అంటే జ్ఞానమే. కర్మకాండ ఇవన్నీ కూడా వస్తుంటాయి. జ్ఞాన సముపార్జనే, జ్ఞానము ద్వారా స్వామిని చేరాలి. దానికి భక్తి ఒక్కటే మార్గము. భక్తియే అన్నిటికన్నా చాలా ముఖ్యము. ఆ భక్తిని కీర్తనల రూపంలో, నామకీర్తన రూపంలో, భజనల రూపంలో భక్తుడు కొనసాగిస్తాడు. వేదానాం సామవేదోస్మి అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. తెలుసుకుంటే అద్భుతం. ఇంత జ్ఞానం ఉన్నటువంటి నాకే ఎంత అనుభూతి పొందితే మహోన్నత జ్ఞానం ఉన్నటువంటి మహర్షులు నడియాడు నేల. వేదాలలో సామవేదాన్ని నేను అన్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ఎందుకు ఆలోచించాం? సకల చరాచర సృష్టికి మూలకారకుడు, ఆది మధ్యాంత రహితుడు, అచ్యుతుడు, అవ్యయుడైనటువంటి ముకుందుడు, మురళీగాన లోలుడు స్వామివారు ఉన్న 4 వేదాలలో మరలా చివరి వేదాన్ని తీస్తే త్రయి అంటాం. వేదాన్ని త్రయి అంటాం. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. అధర్వణ వేదాన్ని ఎందుకు కొన్నాళ్ళు పక్కన పెట్టారు. ఈ 3 వేదాన్ని త్రయి అంటారు. ఈ 3 వేదాల్లో నేను సామవేదాన్ని అన్నాను. ఋగ్వేదం వల్ల చూశారు స్వామి. అంత గొప్ప వేద సంస్కృతికి ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయన విధానం ఉంది. ఎలా అధ్యయనం చేయాలి, ఎలా ఉచ్చారించాలి, కర్మకాండలు ఏ రకంగా చేయాలి, యజ్ఞయాగాదులు ఏ రకంగా చేయాలి, యజ్ఞయాగాదులలో ఉచ్చరించే మంత్రోచ్చారణ ఎంతదైనటువంటి ఫ్రీక్వెన్సీ పౌన పుణ్యాల్లో ఉండాలి. ఎంత గొప్ప శాస్త్రము చెబుతున్నాను కాబట్టి నేనేదో తెలుసుకుని అనుకోకండి. కేవలం రేఖా మాత్రం జీరో, నాట్ పరిజ్ఞానం మాత్రం నాకు ఉంది. అలాంటి వేద సంస్కృతిలోకి మనం ఇప్పుడు వెళ్తున్నాం. అందుకే మీకు నేను చెప్పాను 6 నెలల సిలబస్ అంతా ఒకెత్తు. వేద సంస్కృతి ఏ మంచి పువ్వులను ప్రేమించినాము
మీరు నేను ఈరోజు ఈ క్లాస్లో నేను చెప్పగలుగుతున్నాను, ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు వినగలుగుతున్నారు. ఏమిటట వేద సంస్కృతి ఒకసారి చూద్దాం. వచ్చే ముందే మీకోసం నేను సెర్చ్ చేశాను, ఇంటర్నెట్లో చేస్తే ఇది ముందు కనిపించింది నాకు. ఎంత ప్రేరణ కలిగించిందంటే, మాకు ఒక వేదిక ఉంది, సంగీత సాహిత్య సామాజిక విశ్లేషణ అంశాల వేదిక మనస్పందన. అందులో ప్రతి విషయాన్ని నేను పోస్ట్ చేస్తూ వస్తాను. అందులో ప్రతి వ్యక్తి, ఎందుకంటే స్వామి వివేకానంద ఏమంటారు, ప్రతి వ్యక్తి కూడా ఇట్ హ్యాస్ ఎ డివైన్ రే ఇన్ హిమ్ ఇన్ హెర్. దివ్యత్వపు కిరణాల సముచ్చయమే మనిషి, అందులో సందేహం లేదండి. ఎవరిని మనం తక్కువ చేయట్లేదు. ప్రతి వ్యక్తిలో కూడా ఒక దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని చూడగలగడంలో నీ శక్తి కాదు, చూడలేకపోయావు. అయితే దీనికి ఏం కావాలట? నేను ఎందుకు ఈ మాట చెప్పాను? అనునిత్యం మా విద్యార్థులతో పాటు మా వేదికలో ఉన్న సభ్యులకు కూడా, మనస్పందన సభ్యులకు కూడా ఒక మాట ఇప్పుడు అనుకుంటాం, సాధనాత్ సాధ్యతే సర్వం. ఇది చెప్పేయండి. వేద సంస్కృతి ప్రధాన లక్ష్యమైనటువంటి మాట సాధనాత్ సాధ్యతే సర్వం. ఇది గొంతుతో పలకకూడదు, గుండెలో పలకాలి. గుండెల్లో నుంచి రావాలి, హృదయంలో నుంచి రావాలి, నాభి స్థానం కదలాలి. అప్పుడు నీకు ప్రతిదీ కొండలైన కరిగిపోవు కూర్చును తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే, ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేర అన్నిటికీ మూలం. ఎందుకు ఈ మాట నీకు చెప్పానంటే, కూర్చొని ఉంటే, కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎన్నాళ్ళైనా కూర్చొని చెబుతావు, నిలబడలేవు, అంగుళం కూడా పరిగెట్టలేవు. ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములు ఏరు, ఎగరకున్న గద్ద ఎచటికేరు. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? పెద్ద రెక్కలు ఉన్నాయి, బలమైన గోళ్ళు ఉన్నాయి, వాడి అయిన ముక్కు ఉంది, కానీ ఎగరదే. దేశంలో సోమరతనం కూడా అంతే. ఏ యువత అయితే, ఏ వ్యక్తి అయితే నాకు ఇది కష్టంగా ఉంది, నాకు సాధ్యం కాలేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను చేయలేకపోతున్నాను అంటే వాళ్ళందరూ కూడా ఎగరలేదు, గద్దతో సమానం. ఇలాంటి గ్రద్దలు నా దేశంలో మరణిస్తే ఇంకొక జీవికి ఉపయోగపడతాయి అంటాడు స్వామి వివేకానంద. చాలా సాహసి, ఆధ్యాత్మిక సాహసి. పాయింట్ అర్థమైందా? సోమరతనం చాలా ప్రమాదకరమైన, నిన్నే తినేస్తుంది. నిన్నే తినేసి ఒక అంతా శత్రువు. అది సోమరతనం అనేది ఒక అంతా శత్రువు. పని సంస్కృతి పెట్టుకో, పని ఏ దైవం అనే భావంతో వెళ్ళిపోతుంటే తప్పనిసరిగా ఇది కాకపోతే ఇంతకు మించినటువంటి గొప్ప అవకాశాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి అని భావించాలి. ధనలక్ష్మిని అదుపులోన పెట్టిన వాడే ధనవంతుడు, గుణవంతుడు, భగవంతుడు రా. ఇక్కడ ధనం అంటే ఒక్క భౌతికమైనది కాదు. భౌతికమైనది అనుకున్నారు కదా మీరు, ఈ ధనము పాఠకం చెబితే కాదు. బుద్ధి బలం, కుశాగ్ర బుద్ధి బలం, జ్ఞాన బలం, జ్ఞాన సమీకరణ, జ్ఞాన సంగ్రహణం. ఇది ఈ లక్ష్మీమాతను ఎవరైతే అదుపులో పొదుపుగా చక్కగా మదుపు పెడతారో వాళ్ళు గుణవంతులు, బలవంతులు, భగవంతులు కూడా అయిపోతారు. భగవంతుడు అంటే వేరే ఇంకెక్కడ, భగవంతుడు అంటే వేరే పరదేశమున లేడు, దేవుడు అనగా వేరే పరదేశమున లేడు. తాను చేయు పనుల తగిలియుండు. మనం చేసే పనుల్లోనే పరమాత్మను ఉంటాడట. ఎంత బాగా చెప్పాడు మహానుభావుడు. దేవుడు అనగా వేరే పరదేశమున లేడు, ఎక్కడో లేడు, నీవు చేసే పనుల్లోనే ఉన్నాడు. కాబట్టి చేసే పనిని దైవంగా భావించి చెయ్యి. సాధనాత్ సాధ్యతే సర్వం. బైబేల కర్మణ్యేవాధికారస్తే మా ఫలే సుఖదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్త్వ కర్మని. ఫలితం గురించి నీకేలా, పనిని చేయడం వరకే నీ యొక్క పని చెయ్యి. ఎంత గొప్ప నిష్కామ కర్మ యోగాన్ని చెప్పేటువంటి భూమి భరత భూమి. నిష్కామ కర్మయోగం. నువ్వెందుకు ఆశిస్తావు? పని చేయి. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను విజయనగరంలో ఉండి, ఎక్కడెక్కడో రాష్ట్రంలో ఉన్న మీ అందరితో నేను మాట్లాడుతున్నాను అంటే వాట్ ఈస్ ద వయా మీడియా?
ఆన్లైన్ మాధ్యమం ద్వారా మాట్లాడతాను. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సెటప్ ఇదంతా ఉంది. నేను సులువుగా మీకు లైవ్లో చేరిపోతాను. నా ఇంట్లో సభ్యులకు కూడా నేను ఇప్పుడు కనిపించాను, కానీ మీకు నేను కనిపిస్తాను. దిస్ ఈజ్ కాల్డ్ ఎన్ ఇన్స్ట్రుమెంటేషన్, సాధనం వయా మీడియా. ఈ శరీరం అనే దాన్ని మాధ్యమంగా ఎవరైతే వాడుకుంటారో, వయా మీడియాగా వాడుకుంటారో, ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటారో, ఒక సాధనంగా వాడుకుంటారో, దేనికి కాదు ధర్మ సాధనం. మనిషి ధర్మ సాధనాలు చేయడానికి, ధర్మాన్ని నిర్వర్తించడానికి శరీరాన్ని మాధ్యమంగా సమర్థవంతంగా వాడుకోగలగాలి. ఒక ప్రత్యేకమైనటువంటి వయసు వచ్చినాక, కాలం వచ్చినాక నువ్వు చేద్దామన్న ధర్మ సాధన నువ్వు చేయలేవు. నువ్వు మొక్కడం తప్ప ఇంకేం చేయలేవు. ఈలోగా జనాలను తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు. పర్లేదా? నా పాయింట్ అర్థమైందా? కాబట్టి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, సాధనాత్ సాధ్యతే సర్వం. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. భాగవతంలో చెప్పుకున్నాం, క్షీర సాగర మదనం జరిగేటప్పుడు ఆ అమృత భాండం రావడానికి ముందు మహోన్నతమైనటువంటి సకల విశ్వాన్ని క్షేమకరము మనొచ్చే ఎన్నో వస్తువులు వచ్చాయి. కౌస్తుభం వచ్చింది స్వామివారి యొక్క మెడలోకి, దరిద్రం జరిగిందని చెప్పుకున్నాం కదా. చివరికి అమృతం వచ్చింది. విష్ణుమూర్తి మోహిని అమ్మవారి రూపంలో ఎవరికి చేరాలో వారికి చేర్చారు. కాబట్టి విసుగు చెందకుండా కృషి చేస్తే అమృతం దానికదే వస్తుంది. అగాధమౌ జలనిధిలోన ఆనిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. ఏమి మాటలండి, శ్రీశ్రీ గారి కలం నుంచి ఉద్భవించాయి. మామూలు మాటలు కాదు. అత్యంత సృష్టిలో అత్యంత విలువైన ఆనిముత్యాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆనిముత్యాల కోసమే కదా ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ధనికులు లేదా మాఫియాలందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి ఆనిముత్యాలు ఎక్కడ ఉంటాయి? అగాధంలో ఉన్నాయి, సముద్ర గర్భంలో ఉంటాయి. అగాధము జలనిధిలోన ఆనిముత్యమున్నటులే, శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే. శోకము లేనిది ఎవరికండి? శోకాన్ని ఒక శ్లోకంగా భావించి తన దరిద్రాన్ని వైభవోపేతంగా మార్చుకున్నవాడే మనిషి. శోకాల సమాహారమే జీవితం. అసలు హ్యూమన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ జర్నీ ఫ్రమ్ వూంబ్ ఆఫ్ ఏ మదర్ టు టోంబ్ ఆఫ్ ఏ గ్రేవ్ యార్డ్. తల్లి గర్భం నుంచి అక్కడికి మళ్ళీ భూమి గర్భంలో చేరేవారు. తల్లి గర్భంలో పుడతాం, మళ్ళీ భూమాత తల్లి గర్భంలో చేరిపోతాం, కలిసిపోతాం. మట్టిలో మట్టి, నీటిలో నీరు, పంచభూతాత్మకమైన దేహం గాలిలో కలిసిపోతుంది కదా. అంతవరకు ఈ జర్నీ ఏంటి తెలుసా? జర్నీ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్ టాస్క్. ఈ ఒక పాయింట్ అర్థమైందా? జర్నీ ఫ్రమ్ వన్ టాస్క్ టు అనదర్ టాస్క్. ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి. ఏది తనంత తానై నీ దరికి రాదు. ఎలాగనుకుంటావు వస్తుందని? అంతకన్నా భ్రమకి ఏమని ఉంటుందా? ఏది రాదు. ఏది తనంత తానై నీ దరికి రాదు. ఏం చేయాలట? శోధించి సాధించాలి. శోధించి సాధించు. ఈరోజు సార్ వేద సంస్కృతి గురించి ఏదో 4 పాఠాలు 4 ముక్కలు ఇక్కడ చెప్పారు. నేను ఇంతకు మించి నేర్చుకుంటాను, శోధిస్తాను, సాధిస్తాననే తపన ఉండాలి తప్ప ఆన్లైన్లో సార్ అన్నీ చెప్పేస్తాను, నేను నేర్చేస్తాను, ఈవో ఆఫీసర్ అయిపోతానంటే కాదు. శోధించాలి, దాని మూలాలు శోధించాలి. ఈరోజు ఈ పాయింట్ చెప్పారు సార్, దీనికి తర్వాత ఏమై ఉంటుంది? దాని తర్వాత నువ్వే గురువు అయిపోతావు. నేటి శిష్యుడు రేపు గురువు అవుతాడు, ఆచార్యుడు ఉన్నతగుణాచార్యుడు. ఇది సాధనాత్ సాధ్యతే సర్వం అనేది వేద సంస్కృతి యొక్క మూల సిద్ధాంతం. వస్తుంది. ఎలా వస్తుంది ఇప్పుడు చూద్దాం. గొప్పదైనటువంటి వేదాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, యజ్ఞాలు, యాగాలు, వివిధ ఆశ్రమ ధర్మాలు ఇవి మనకి సిలబస్లో ఉన్నాయి. ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయేది. ఇంతవరకు చెప్పింది మీకు కేవలం మహోన్నతమైన పవిత్రమైన జ్ఞాన భాండాగారాలైనటువంటి వేదాల గురించి కొద్దిపాటి నా వంతుగా ఉపోద్ఘాతం చెప్పాను. ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని మనకి ఇంగ్లీష్లో ఒక మంచి ఒక ప్రోగ్రామ్, మ్యాక్సిమ్ అంటాం, దాన్ని సేయింగ్స్ అంటాం, ఉన్నాయి.
చెయ్యాలి. నువ్వు ఎప్పుడు కూడా ప్రారంభమే మహోన్నతంగా చేస్తే ముగింపు అద్భుతంగా ఉంటుంది. నువ్వు ప్రారంభమే పేలవంగా చేస్తే ముగింపు ఫలవంతంగా ఉండదు. ఈ సృష్టిలో నువ్వు ఒక్కడవే, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకో. బతికేకు, ఎలాగో బతికేస్తాను అనుకో. నీకేంటి ప్రత్యేకత తెలుసుకో. ఆ ప్రత్యేకతను రంగరించు, దానికి సానపెట్టి ప్రచోదనం చేయి, ద్విగుణీకృతం చేయి, దేదీప్యమానమైపోవాలి. ప్రపంచం ఒకసారి షాక్ అయిపోవాలి. నిన్నటి వరకు చూసినటువంటి సో ఎక్స్ అనే వ్యక్తి రేపటికి ప్రపంచం తలెత్తి చూసేలా మారగలరు. దయచేసి నా పాయింట్స్ బాగా పట్టుకోండి, హృదయానికి పట్టుకోవాలి. ఇదేదో పైపైన పెట్టాలంటే కుదరదు. కాబట్టి వివిధ ఆశ్రమ ధర్మం, ఇవి మన సిలబస్. వేదాలు, ఉపవేదాలు అంటే వేదాలను అనుసరించి వచ్చేవి. గాంధర్వ వేదం, ధనుర్వేదము, ఆయుర్వేదము, అట్లా అన్నమాట. ఉపనిషత్తు ఎంత ఉపనిషత్తులు అనే మాటే చాలండి. మహిమాన్వితమైనటువంటి పేరుగాంచిన కాకలు తీరిన యూరోపియన్ మేధావులందరూ కూడా నమస్కారం పెట్టారు ఉపనిషత్ జ్ఞానానికి. ఇక మీరంతా, నేనంతా, మనకున్నటువంటి సామర్థ్యం అంతా, జ్ఞానం అంతా కాకలు తీరిన వీరు ఆధునిక ప్రపంచ జ్ఞానాన్ని ఔపాసన పట్టారు అనుకున్నటువంటి పాశ్చాత్య దేశాల యూరోపియన్ పండితులందరూ కూడా ఉపనిషత్తులు చూసి నమస్కారం పెట్టేశారు. వారి భాషల్లోకి అనువదించుకుంటూ వెళ్ళిపోయారు. ద ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్ transformed into their own languages and redirected to this holy land. ఇది మనకు ఉన్నటువంటి బాధ. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి వారికి ఆ విలువ తెలియదు కదా. ఏమిటి ఉపనిషత్తుల యొక్క సారాంశం? వేదాల యొక్క అంతిమ సారాంశమే ఉపనిషత్తులు. వేదాల యొక్క అంతిమ లక్ష్యమే ఉపనిషత్తులు. వేదాంతాలే ఉపనిషత్తులు. వేదాల యొక్క అంతాలు ఋగ్, యజుర్, సామ, అధర్మ వేదాలు యొక్క అంతిమ జ్ఞాన పరిమాణం. ద ఎసెన్స్ ఆఫ్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్. 108 ఉపనిషత్తులు పేర్లే మనం తెలుసుకోలేదు. పేర్లు లోపటికెళ్ళడం కాదు, పేర్లు మళ్ళీ ఎవరివి? మనవి. తల్లి గర్భాన పుట్టినటువంటి ఒకే అన్నదమ్ముడి గురించి పేర్లు తెలియనటువంటి దుస్థితిలో ఉన్నాం. ఇది పాయింట్. ఎంత సిగ్గు! ఆలోచించాం వెళ్ళిపోవడమే. ఆధునికమైనటువంటి ప్రపంచం అదొక వేలం వేది వెళ్ళిపోతున్నామే తప్ప తెలుసుకున్న దాన్ని నీ దగ్గరే దాచేకు. అస్సలు నా పాయింట్ వినండి. నీకు ఈరోజు ఎంతో కొంత జ్ఞానం వచ్చింది, ఎంతో కొంత నేను చెప్పడంలో కొంత సఫలీకృతం అయితే, చిన్నపాటి అయితే మీకు చేరవేసి దీన్ని వెంటనే తమ్ముడికో, చెల్లికో, అక్కకో, అన్నయ్యకో, మామయ్యకో ఎవరు లేకపోతే అమ్మకో, అమ్మ కూడా నీకు నువ్వే చెప్పుకో. మరొకసారి చెప్పుకుంటే అప్పుడు నీలో ట్వైస్ బోర్న్ జరుగుతుంది. ఎవరు లేనప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. ఏకాంతంలో నువ్వేంటో తెలుస్తుంది. ఆ ఏకాంతంలో నీ గురించి నువ్వు చెప్పుకో. అప్పుడు తెలుసుకో, ఆహా నిజమే కదా, ఈరోజు సార్ మనకు చెబుతున్నాడు జ్ఞానాన్ని ఎందుకు మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు? జ్ఞానం ఎవరి కోసం? జ్ఞానం యొక్క అంతిమ లక్ష్యము జ్ఞానార్జనే తప్ప ఉద్యోగార్జన కాదు. ఉద్యోగం అనేది పట్టపోసం వన్ ఆఫ్ ద లాస్ట్ అండ్ లీస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ వస్తుంది. సాధారణమైనటువంటి వ్యక్తులు ఎందుకు మేము చదువుకునేటప్పుడు అండి, సంస్థాన హై స్కూల్ ఒక ప్రఖ్యాతమైనటువంటి పాఠశాల బొబ్బిలి రాజా పాఠశాల, బొబ్బిలి రాజుల వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే పాఠశాల దేశ విదేశాల్లో అద్భుతమైన మేధావులను తయారు చేసింది. ఆ పాఠశాల ఉపాధ్యాయునికి సరస్సు నుంచి నమస్కారం చేస్తాను. అంత మహిమాన్వితమైనటువంటి ఉపాధ్యాయులు ఈ రోజుకి వాళ్ళు ఉన్నారు. వారు కనిపిస్తే మన దూరంలో కనిపిస్తే ఇక్కడి నుంచే భక్తి శ్రద్ధతో నిలబడతాం. నేను, మా ఫ్రెండ్స్, మా మిత్రులు అందరం కూడా. అది గురువుకి శిష్యుడికి మధ్య ఉండాల్సిన బంధం. కారులో వెళ్తే తెలియకుండానే దాని బాబు ఒకటి, కారు ఆటోమేటిక్గా బ్రేక్ నొక్కాల్సిందే, కారు దిగాల్సిందే, గురువుకి నమస్కారం చేయాల్సిందే. అది సంస్కారం. అలాంటి ఉన్నత పాఠశాల సంస్థానం ఉన్నత పాఠశాల 18
ఐ థింక్ 1800లో ఏదో ఒక సంవత్సరం ఉంటే అప్పుడు కొన్ని వందల ఏళ్ళ కాలం. ఎందుకు చెప్తానంటే అప్పుడు ఆ రోజుల్లో మాకన్నా పూర్వమే వృత్తి విద్యకు ఒక ప్రత్యేకమైనటువంటి పీవీటీసీ సెంటర్స్ ఉండేవి అక్కడ. పీవీటీసీ మాకు తెలియదు, ఎందుకు అనుకునేవాళ్ళం. ఆ పీవీటీసీ సెంటర్లో రెగ్యులర్ విద్యకు పనికిరాని విద్యార్థులు వెళ్ళేశారు తీసుకొని. వీళ్ళకి తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ రాదు, లెక్కలు కొరకలేడు అనే వాళ్ళు తీసుకెళ్ళి పీవీటీసీ సెంటర్లో పడేసేవాడు. రేగులు షెటర్లాగా ఉండేవి. మేము నవ్వుకునేవాళ్ళం, చిన్నపిల్లం కదా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అనుకునేవాళ్ళం. మమ్మల్ని కూడా ABCDE సెక్షన్కి విభజించేవారు. మాకు ఉన్నటువంటి మేధో స్థాయిని బట్టి నన్ను తీసుకెళ్ళి ఈలో పడేశారు. సరే, అది వేరే విషయాలండి. ఆ పీవీటీసీ సెంటర్లో ఎందుకు పనికిరాని వాడు, కొరగాని వాడు అనుకునేవాడు నమ్ముతారా? ఈరోజు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లే కూర్చున్నారు. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో, ఇదే విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి సంస్థాన హై స్కూల్ పాఠశాల నుంచి. ఎవరి తలరాతకి ఎవరు బాధ్యులన్నా? అప్పుడు మేము ఏదో చదువుతాం అనుకున్నాం మేము. సరే, మమ్మల్ని భగవంతుడు బాగానే దీవించాం, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అయిపోయారు. ఆ పీవీటీసీలో ఉన్నటువంటి వాడు ఈరోజు HPCLలో ఒక పెద్ద యూనిట్కి ఆర్గనైజర్గా మారిపోయి యూనిట్ అతని కంట్రోల్లో, వెదర్ యు బిలీవ్ ఆర్ నాట్, 250 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఏమిటి ఇదంతా మిరాకిల్స్ కాదు. ఇది నేను ఏదో ఎగ్జాగరేషన్ చేయట్లేదు. 250 మంది కోట్లకు అధిపతి. ఇప్పుడు పేరు చెప్పను, మరి మీకు ఎందుకు అవన్నీ చెప్పడం. పీవీటీసీ ఏమని చెప్పాను, విద్యకు కొరగాని వాడు. అది అండి గురువు యొక్క గొప్పతనం, పాఠశాల యొక్క గొప్పతనం. అంటే ఈ రంగానికి పనికిరాని వాడు ఉపాధి రంగానికి పంపిద్దాం అని పంపించేది ఆ పాఠశాల. గొప్ప పాఠశాల. నా పాఠశాలకు నమస్కారం తెలియజేస్తూ, భారతీయ సంస్కృతికి మూల కందాలు వేదాలు. మన సంస్కృతి ఏదైతే ఉందో, ఆర్ యు ఇండియనైజ్, ఆర్ యు ఇండియన్, ఇండియనైజేషన్. దేర్ ఆర్ 2 words. ఆర్ యు ఇండియన్? ఎస్, you must be ఇండియనైజ్డ్ పర్సనాలిటీ. ఇండియనైజేషన్, భారతీయత తెలుగులో. అంతే, నీ శ్వాస భారతీయత, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస భారతీయత, నీ జీవన విధానం భారతీయత, అడుగు తీసి అడుగు వేస్తే భారతీయత. వాట్ ఈస్ ద పర్సనాలిటీ? ఎడ్యుకేషన్ సైకాలజీలో పర్సనాలిటీ గురించి ఏం చెప్తాడు? ఏమిటయ్యా వ్యక్తిత్వము అంటే ఒక ముసుగు అంటాడు ఆ భాషలో. కానీ నేను అంటాను వ్యక్తిత్వము అంటే ఏమిటంటే, నీవు నీ యొక్క జీవన క్రమంలో జీవనం కోసం సాగుతున్నటువంటి, వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా నీ యొక్క వ్యక్తిత్వమే. అడుగు ఏంటి సార్, అడుగు ఏంటి వ్యక్తిత్వం ఏంటి అనుకోవచ్చు. ప్రతి నీ కదలిక, ప్రతి ఆలోచన బిందువు కూడా భారతీయమై ఉండాలి, భారతీయతను కలిగి ఉండాలి. అలాంటి భారతీయ సంస్కృతికి మూలము మన వేదాలు. అప్పటి నుంచి ఎప్పుడో జూన్లోనే ఎప్పుడు ప్రారంభించుకున్నాం సిలబస్. అప్పటి నుంచి నేను చెబుతున్నదంతా ఏమనుకుంటున్నాను, అప్పటి నుంచి ఎంతవరకు చెబుతున్నదంతా కూడా ఈ వేదంగా ఉపనిషత్ సారాంశమే మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా. అలాంటి భారతీయ సంస్కృతికి మూలాధారమైనటువంటి మన ఉపనిషత్తులు. పురాణం ఏదైనా ఇతిహాసం విన్నారా? అతి సాహసులే ఉన్నారా? ఇతిహాస గాథలన్నీ చెప్పుకున్నాం కదా. ఒక ఇతిహాస పురుషుడిలా నేను సైతం మారుతాననే సాహసవంతులు మన దగ్గర ఉన్నారా? తయారయ్యా. రామాయణ భారతాది మహా ఇతిహాసాలన్నిటికీ కూడా పరమ మూలమైనటువంటి ఈ కావ్యాలన్నిటికీ మూలము వేద సారాంశము. అంతే, వేద సారాంశాన్ని భారతీయ సంస్కృతిని విభిన్నమైన రీతిలో కావ్యాలుగా, కవితలుగా, కథలుగా, గద్య పద్యాలుగా, జానపద సాహిత్య రీతిలో చేరవేసే ఒక ప్రయత్నమే, వేద సారాంశాన్ని చేరవేసే ప్రయత్నమే భారతీయ వాంగ్మయం. అమోఘమైనది అనమాట. అయితే ఈ గొప్పదైనటువంటి భారతీయ వాంగ్మయానికి వేదమే ప్రమాణము, వేదమే మూలము. వేదము తప్ప ఇంకొకటి లేదు. ప్రాచీన ఋషులు ఏమనుకునేవారు తెలుసా? శ్రద్ధగా వినండి, బిట్స్ రాలేదనుకోకండి, వచ్చేస్తుంది. ఈరోజు సిలబస్ కొద్దిగా ఉపోద్ఘాతంగా తీసుకోండి.
అసలు భగవంతుని నమ్మన వాడిని నాస్తికుడు అనలేదు. మన పూర్వీకులు, మన ఋషులు, మన యోగులు, మన పౌరాణికులు, మన భాగవతోత్తములు ఏమనలేదు. భగవంతుని నమ్మలేదా, సరే ఇక వాడి ఇచ్చ విడిచిపెట్టాడు. కానీ వేద ప్రమాణాన్ని, వేదాన్ని నమ్మని వాడిని మాత్రం నాస్తికుడు అన్నారు. ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా విన్నామా? అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించుకో, మనం ఎక్కడ ఉన్నాం అసలు వేదాల గురించి. వేద సంస్కృతి గురించి ఎవరైనా నాస్తికులు అంటే వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారే నాస్తికులు. ఎందుకంటే అపారమైన జ్ఞానాన్ని నీకు ఇస్తుంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో, ఉద్ధరేది ఆత్మానం అట్లేదా? ఈ మాట అర్థమైందా? సింపులే, సంస్కృతమైన తెలుగు లిపిలో ఉంది. ఉద్ధరే, ప్లీజ్ మేక్ డెవలప్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఆర్ యు ఆడిబుల్? వాయిస్ వినిపించండి ఎవరు అన్నారు? ఏమై ఆడిబుల్? మరొకసారి నాకు చెప్పండి, వాయిస్ వినిపించలేదని చెబుతున్నారు. వేదమే చూడు ఒకసారి, వాయిస్ వినిపించాలి. వేద ప్రమాణం అంత గొప్పది అంటే సాక్షాత్తు దైవ ప్రసాదమైనటువంటి వేద జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే మరి మనం నాస్తికులం కాదా? ఈ ఒక్క పాయింట్ కొద్దిగా క్లియర్ చేసుకున్నాను. వేదాలు ఎక్కడో విన్నావు, ఇది ఎవరో, ఇది ఒక ప్రత్యేకమైన వర్గానివేమో, బ్రాహ్మణోత్వంవేమో వేదాలు అనుకుని ఎంతవరకు వెళ్ళిపోయావు. చేసే కర్మల వల్ల బ్రాహ్మణత్వం వస్తుందని ఇంతకుముందే మీకు నేను చెప్పాను. చెయ్యి, ఉత్తమ కర్మ చేసుకుంటూ వెళ్ళు, ఏమిటో దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. వేద ప్రమాణాలను ఎవరైతే పట్టించుకోరో, ఒప్పుకోరో వారే నాస్తికులు. తీష్టి అంటారు కదా. అసలు అంటాడు స్వామి వివేకానంద, నీ పైన నీకు నమ్మకం లేదా, నువ్వే నాస్తికుడు అంటాడు. ఇది ఇంకా గొప్పదని, ఇంకా అనుష్ఠాన వేదాంతం ఇది. ఇప్పుడు మనకి ఋషులు ఏం చెప్పారు? భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క ఉనికిని గురించి, పరమాత్ముడి గురించి నమ్మని వాడిని నాస్తికుడని వేదాలు ఎక్కడ చెప్పలేదు, ఋషులు చెప్పలేదు. వేదాలను నమ్మని వాడిని నాస్తికుడు అన్నారు. కానీ స్వామి వివేకానంద ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి ఇంకా ముందుకు వెళ్ళి, సరే వెనక్కి అన్నాము, స్వామివారి వెనక్కి అన్నాడు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఏమన్నాడు తెలుసా? నీ పైన నీకు నమ్మకం లేదా ప్రియ యువత, డియర్ ఫ్రెండ్స్, ప్రియ ధీర వీర భారత పుత్రుల, నీ పైన నీకు నమ్మకం లేదా? నిన్ను మించిన నాస్తికుడి ప్రపంచంలో లేడు. కాబట్టి భారతీయ ధర్మ సూత్రాలను అనుసరించి వేదాలు ఎవరో రాసిస్తే రాలేదు, ఇవి అపౌరుషేయాలు. వేదాలు ఏంట? అపౌరుషేయాలు. ఇది నీకు బిడ్డ డైరెక్ట్ వచ్చేసింది ఇంకంతే. వేదాలకు ఏమని పేరు? అపౌరుషేయాలు. శృతులు, ప్రభు సంహితాలు, త్రయీలు, ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాం. భారతీయుల దృష్టిలో వేదాలు అనేవి వ్యక్తులచే రాయబడలేదు, మానవులచే రాయబడలేదు, సాక్షాత్తు పరమాత్ముని చేత, పురుషోత్తముడైనటువంటి స్వామి వారి చేత రాయబడినవి. శాశ్వతమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నవి, ఈశ్వరీయమైనవి. అందుకేనేమో మనలాంటి వారికి అందుబాటులోకి లేకుండా వెళ్ళిపోయాయి. అటు మనం వెళ్ళట్లేదు. స్వామిని మనం ప్రార్థించాలి కదా. అటువంటి జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని? ఈశ్వరీయమైన శాశ్వతమైన జ్ఞానాన్ని తపస్సంపన్నులైన ఋషులు లోక కళ్యాణం కోసం దర్శించారు, ద్రష్టలయ్యారు. దర్శించడం, స్రష్టలు కాదు, కారకులు కాదు, కర్తలు కాదు, దర్శించారు.
ఏది ఏ జ్ఞానమైతే లోక కళ్యాణం కోసం లోక సమస్త సుఖనో భవంతు అంటూ ఆ పరాత్పరుడైనటువంటి సృష్టికర్త చేత ఆ ఈశ్వరుని యొక్క కృప చేత వేదాల రూపంలో ప్రసాదించబడిందో దానిని తపస్సంపన్నులైన ఋషులు దర్శించారు. దర్శించడం అంటే మొత్తం ఒక ప్రణాళికాబద్ధంగా తెలుసుకున్నారు. దానికి ఎంతో అకుంఠితమైన ఏకాగ్రత కావాలి. అలా దర్శించినటువంటి ఋషోత్తములను ద్రష్టలు అంటారు. దర్శించేదా తప్ప సృష్టించలేదు. కాబట్టి పరమాత్ముడిచే సృష్టించబడ్డాయి కాబట్టి వేదాలు అపౌరుషేయాలు. ఓకే, పాయింట్ వచ్చిందా? ఈ వేదాలకి శృతులని కూడా పేరు. శృతి అంటే వినడం. ఎంత గొప్ప దేశం అండి మన దేశం. వినడం ద్వారా గురువు చెబుతుంటే శిష్యుడు వినడం ద్వారా తరం నుంచి తరానికి ఉద్గ్రంథాలు పుట్టుకొచ్చేసాయి. అపార జ్ఞానం పుట్టుకొచ్చింది. పాశ్చాత్యులు ఔరా అని ముక్కుపై నోరు వేసుకుని నాకెందుకు ఇట్లాంటి జ్ఞానం లేదని వాళ్ళు కొట్టుకు చేస్తున్నారు. మేధావులు పిచ్చిపోతున్నారు. మన వేద ఎసెన్స్ని కాపీ కొట్టేసి వాళ్ళు తిరిగి రీప్రొడ్యూస్ చేస్తున్నారు. అది మాత్రం పట్టుకుంటాం మనం, బ్రహ్మాండంగా పట్టుకుంటాం. వాడెవడో వాడొక ఫ్రెంచ్ భాషలోను, రష్యన్ భాషలోను, జర్మన్ భాషలోను లేదా ఆంగ్లంలోనూ ఒకటి పెడితే ఆహా ఆంగ్ల విద్య ఎంత అమోఘం, ఆంగ్ల జ్ఞానం ఎంత అమోఘం, ఎంత మూఢత్వంలో ఉన్నామో తెలుసుకోవాలి. ఎవరిని ఏం అర్థం కాదండి. మన యొక్క విశేష కృషి లేదు, పని సంస్కృతి అసలు లేదు. మనకి చెప్పేవని విమర్శిస్తాం. మళ్ళా అధిక విద్యావంతులు అప్రయోజకులైన అంటాడు శాసత్వకవి. ఏమిటో ఈ కలిధర్మం. పూర్ణ సొంఠలు సభ పూజ్యులైన ఎందుకు పనికిరాని వాళ్ళందరూ కూడా మహాసభలో పూజ్యులైపోయారు. అధిక విద్యావంతులు అప్రయోజకులైపోయారు. కలిధర్మం. విద్యావంతులు ఎక్కడున్నా గౌరవించాలి. ఎందుకంటే గురువు ఏ రూపంలోని గురువే. ఒక్క చాక్ పీస్ పట్టుకొని పెన్ పట్టుకొని చెప్పేవాడు అప్పుడే కాదు గురువు. గురువు సమీపంలో ఉండడం వల్ల గొప్పదైన జ్ఞానం నీకు కొన్ని వందల సంవత్సరాల పాటు కూడా నువ్వు కూర్చోలేవు. ఒకవేళ కూర్చున్నా లేకపోతే కొన్ని వందల రోజులు కూర్చున్నా సాధ్యం కానీ లభించిన జ్ఞానం గురువు ద్వారా మీకు వస్తుంది. అందుకే గురు శుశ్రూష చేయాలి. గురువు పట్ల తిరుగులేని భక్తి ఉండాలి. అమ్మో మా గురువు గారు ఏదైనా విషయాన్ని చాలా ప్రామాణికంగా చెప్తారని నమ్మితే అప్పుడు నీ గురువు గారి ద్వారా అపారమైన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము నీ జీవితంలో ఇంకొక జీవితానికి కూడా సాధ్యము కానీ సాధించలేని మహోన్నతమైనటువంటి వెల కట్టలేని అమృతుల్య జ్ఞాన భాండాగారం గురువు దగ్గర ఉండడం నీకు వస్తుంది. అలాంటి గురువులే మన ప్రాచీన ఋషులు. నాటి కాలధర్మాన్ని బట్టి మన ఋషులు ఆ రకంగా ఉండేది. ఆధునిక కాలం బట్టి కాలం చేంజ్, మార్పు అనేది సహజం కదా. ప్రపంచంలో ప్రతిదీ మారుతున్నది, ఒక మార్పు తప్ప. నోథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ బి చేంజ్. వన్ థింగ్ కెన్ బి చేంజ్ ఎక్సెప్ట్ చేంజ్. ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్ ఎక్సెప్ట్ చేంజ్. అది తప్ప అన్ని మారుతూ ఉంటాయి. మార్పు పని ఏంటి? మాత్రమే దాని పని. మారుతూ ఉంటాయి. మార్పును మనం ఆహ్వానించాలి, స్వాగతించాలి. మార్పుని స్వాగతించి ఆధునికతను తీసుకోవడం అంటే ప్రాచీనత అనే పునాదుల్ని పగలగొట్టమనా? కాదు కదా. ప్రాచీనత అనే పునాదుల పైన ఆధునికత అనేటువంటి సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించడమే వివేకి యొక్క లక్షణం. ఆ వివేకులు మనం కావాలి, మన యువత కావాలి, రాబోయే తరం కావాలి, ఇప్పుడున్న ఉపాధ్యాయ లోకం కావాలి. నిరంతరం చదువుతున్న వాడికే ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. పారే ఏరులా ఉండాలి, నిరంతరం పారుతూ ఉండాలి. వెళ్తూ పారే అనేది ఏం చేస్తూ ఉంటుంది? తనతో పాటు నీటిని అన్ని గ్రామాలకి, అందరి ప్రజలకి, పాడి పంటలకి సాగునీరు, త్రాగునీరు అందిస్తుంటుంది. అలా జ్ఞాని అనేవాడు, మనిషి అనేవాడు పారుతూ తన జ్ఞానాన్ని పంచుకుంటూ వెళ్ళిపోవాలి. అదే జీవితం యొక్క అసలైనటువంటి లక్ష్యం, ఆ జన్మల ధన్యం. అయితే ఇలా వినడం ద్వారా, వింటూ నేర్చుకోవడం ద్వారా తర్వాత తరానికి చెప్పేశారండి. ఇలా
గొప్పదైనటువంటి జ్ఞానాన్ని వినడం ద్వారా తరువాత తరానికి చెప్పారు కాబట్టి వీటిని శృతులు అన్నారు. ఏమన్నారు? శృతులు. ఇక్కడ మీకు ఉన్నటువంటి పిక్చర్స్ వేదాలు. వేదాలు ఎవరెవరు అప్పుడున్నటువంటి లిపిలో మనకి ఇక్కడ ఉంది, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి మీకు అర్థం కాదు, జస్ట్ చూపించాను అంతే. ఎవరెవరు వేదాన్ని అవకాశం పెట్టారు దాని యొక్క సారాంశం ఏంటంటే ఇలా లిఖిత రూపంలో కాక వినడం ద్వారా వచ్చేటటువంటి శృతులు. వేదాలకు ఇంకో పేరు చెప్పిన త్రయి, అపౌరుషేయాలు, ప్రభు సంహితాలు, శాసనాలండి. వేదము శాసనం. ప్రభు అనేవాడు శాసనం చేస్తాడు అంతే. ఇలా చెయ్యి, రాజ్యాంగం ఇలా చెయ్యి అంటాయి. అలా చేసావా నువ్వు వేద విధుడు అవుతావు. వేద శాస్త్రములు చదివిన వారే ఎరుగరు సృష్టి విలాసం. అల్ప బుద్ధితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం, సలుపకు పరిహాసం. ఈ మాత్రం జ్ఞానం రాగానే ఇలాగ కింద మీద పడిపోయి అయిపోతాం. ఇంత గొప్ప జ్ఞాన భాండాగారం అందించిన మన ఋషులు ఎవరు కూడా తమ పేరు కూడా చెప్పుకోలేదమ్మా. నేనే ఇదిగో ఈ ఋగ్వేదానికి భాష్యం రాశాను, ఈ యజుర్వేదానికి భాష్యం రాశాను, లేదా ఈ మహాభారతాన్ని ఈ రకంగా చేశాను చెప్పుకోలే. మీకు మొన్న చెప్పలేదు శిల్పశాస్త్రం చెప్పేటప్పుడు, ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల మాటున ఏ అందెలు రోగెనో. ఇన్ని బండరాళ్లను దేవతా శిల్పాలుగా మార్చాడు ఆ శిల్పి. కానీ తన పేరు ఎక్కడైనా చెప్పుకున్నాడు. కదలలేవు మెదలలేవు మనసు విప్పి చెప్పలేవు, మునుల ఓలే కారడువుల అలా ఉన్నాయి ఈ శిల్పాలు అంటాడు అక్కడ కవి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే బండరాళ్ళకి సజీవత్వాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో దేవుడిగా చేసినటువంటి ఆ శిల్పులు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి బృహదీశ్వరాలయంకి వెళ్ళండి, తంజావూరు కళ్ళు చెదిరిపోతాయి. రామేశ్వరం వెళ్ళండి, రామేశ్వర దేవాలయాన్ని సందర్శించండి. మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించండి. అరుణాచలేశ్వరుని సందర్శించండి. హంపి, విజయనగరం దేవాలయాలు సందర్శించండి. ఇన్నేళ్ళ వరంగల్ 1000 స్తంభాల దేవాలయానికి వెళ్ళండి, రామప్ప దేవాలయానికి వెళ్ళండి. కళ్ళు తిరిగి పడిపోతాం మనసుతో ఆలోచిస్తే. ఎలా సాధ్యమైంది మన శిల్పులకి? ఎంత గొప్ప స్కల్ప్చర్, ఎంత గొప్ప ఈ శాస్త్రం ఇది. ఆధునిక ఇంజనీరింగ్ శాస్త్రం కూడా అక్కడ ఏమి పడిపోయిందనమాట. అసలు ఆశ్చర్యం, అంత గొప్ప టెక్నాలజీ. సోమనాథ్ దేవాలయం ఇన్నేళ్ళ. ఎప్పుడైనా మహారాష్ట్ర వెళ్తే కైలాస గృహంలో ఎల్లోరా కైలాసనాథ్ దేవాలయంకి వెళ్ళండి. అసలు ప్రపంచ చరిత్రలోనే ఒక మహిమది. ఒక కొండ, ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి కొండ, ఎల్లోరా గుహ అంటారు. ఆ నల్లని కొండ పైన బండ రాయిని పైనుంచి చెక్కుకుంటూ సుందరమైన మహోన్నతమైనటువంటి దేవాలయంగా దిద్దినటువంటి శిల్పులు ఉన్నారని మన దేశంలో. ఎలాంటి విద్య! వారి అహంకారంతో మూటపట్టుకుపోయారా? వాళ్ళ పేరు కూడా ఇన్ని గొప్ప శిల్పాలు చెక్కినటువంటి వాళ్ళు ఈ దేవాలయానికి ప్రధాన శిల్పి అని ఎక్కడ వాళ్ళ పేరు చెప్పుకోలేదు. అద్భుతాలు. అసలు గాలిలో ఆధారం లేకుండా పై సీలింగ్ని మోసేటువంటి శిల్పకళ మన దేశంలో ఉంది. బృహత్ కుర్జాల మధ్య దారాన్ని ఎక్కించి దారాన్ని తీసేటువంటి శక్తి ఉన్నటువంటి శిల్పకళ మన దగ్గర ఉంది. స్తంభానికి మధ్యలో గ్యాప్లో కొద్దిపాటి ఒక పేపర్ని ఇలా తీసేటువంటి శక్తి ఉంది. తెలుసుకోవాలి కదా ఎంత గొప్ప టెక్నాలజీ, సాంకేతికత. కాబట్టి నువ్వు భుజాలు కొట్టుకొని నాది అనుకోమని కాదు. వారిని చూసి, మన పూర్వీకుల ప్రతిభను చూసి నువ్వు ప్రేరణ పొందు. అంతకు మించినటువంటి అద్భుతాలు సాధించని చెప్పడం దీని తరపు ఉద్దేశం తప్ప ప్రాచీనమే బాగుంది ఇప్పుడు ఇటు లేదని నిరుత్సాహపరచడం కాదు. దాని నుంచి నువ్వు గుణపాఠం నేర్చుకోవాలి, పాఠాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈ రకంగా అపౌరుషేయాలు, శృతులు, త్రయులు అని పిలువబడేటువంటి మన వేదాలు, భారతీయ వేదాలు రుక్, యజస్, సామ, గీతి అనేటువంటి 3 రకాల మంత్రాలు ఇందులో ఉంటాయి వేదాల్లో. ఇందులో ఋగ్వేదము,
యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం. ఓకే, అయితే ఇందులో 3 అంశాలు ఉంటాయి కాబట్టి రుక్కులు ఉంటాయి. ఋగ్వేదము అన్ని వేదాలకి రుక్కులే ఉంటాయి. రుక్కులు యజస్సు, సామగీతి పాడే విధానం, ఉచ్చరించే విధానం, 3 రకాలైన మంత్రాలు ఉన్నాయి కాబట్టి వీటికి త్రయ్య అని కూడా పేర్లు ఉన్నాయని, 4 వేదాలలో 3 ప్రధానమైనవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం కాబట్టి కూడా వీటికి త్రయ్య అని పేరుందని కాలక్రమంలో మనకి చెప్పడం జరిగింది. ఋక్ సంగీత అన్నిట్లో కల్లా ప్రాచీన భారతీయ వాంగ్మయం, సాహిత్యం అంటే అద్భుతమైనటువంటి సాహిత్యం. 4 వేదాలలో ఋగ్వేదానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోనే ద మోస్ట్ ఏన్షియంట్ లిటరేచర్ ఏదంటే మన ఋగ్వేదం. అందుకైనా గర్వించాలి కదా, అందుకే కదా మేరా భారత్ మహాన్ అనాలి. ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి అగ్రదేశాలుగా వారికి వారు చెప్పుకున్నటువంటి దేశాలకి బట్ట చేత కట్టడం కానప్పుడు నాగరికతకు నవనాట్య తరంగాలను చూపించింది దేశం. అసలు బట్టే కట్టనటువంటి అనాగరిక పరిస్థితిలో వారుంటే ఆ బట్టని సునిశ్చితంగా నేసి అగ్గిపెట్టెలు పెట్టి బంధించే గొప్పదైనటువంటి శాస్త్ర నైపుణ్యం కలిగినటువంటి దేశం. 1, 2 అసలు చెప్పుకుంటూ పోతే అదొక సపరేట్ క్లాస్ అయిపోతుంది మీకు. కాబట్టి భారతీయులు గర్వించాలి అంతే, పట్టేయాలి, గుండెకి పట్టేయాలి. చేతగాని తన ముందు ఇతరులను మనం చూసి బెంగపడం. ఋగ్వేదం చాలా గొప్పది, ద మోస్ట్ ఏన్షియంట్ లిటరేచర్ ఇన్ ద యాజ్ పర్ అవైలబుల్ సోర్సెస్. ఇందులో ఉపయోగించే భాష, భావజాలం మిగిలిన వేదాలతో పోల్చితే అత్యంత ప్రాచీనమైనదిగా పండితులచే నిర్ధారించబడినది ఏది ఋగ్వేదం. అయితే ఇక్కడ ప్రతి దగ్గర ఒక విషయం మనం చూసుకోవాలి. ఏ సాహిత్యమైనా, ఏ వాంగ్మయమైనా కాలాన్ని అనుసరించి కొన్ని యాడింగ్స్ చేసుకుంటూ రావడం జరిగింది. ఆ యాడింగ్స్ అనేవి ఆయా వ్యక్తుల, ఆయా పండితుల యొక్క ఆలోచన శక్తిని బట్టి ఆధారపడింది. అయితే ఈ ఋగ్వేదాన్ని అధ్యయనం చేసి లోతులకు వెళ్ళినటువంటి పండితులు కొన్ని విభజనలు చేశారు. ఎలాగంటే ఈ సంహితలు అంటే ఈ ఋక్ సంహితలు, ఈ వేద సంహితలన్నింటినీ కూడా కృష్ణద్వైపాయనుడు అనే మహనీయుడు, ఎవరు, స్వామి వేదవ్యాసుడు చేశారని సంకలనం వేద విభజన చేశాడు, వేద సంకలనం చేశాడు, అష్టాదశ పురాణాలు రాశాడు, మహాభారతాన్ని రాశాడు, భాగవతాన్ని రాశాడు. అందుకే కదా మనం ఇందాక దేవీం సరస్వతిం వ్యాసం అని వ్యాస మహాముని కీర్తించుకున్నాం. ఇన్ని చేసిన వేదవ్యాసుల వారికి ఎక్కడో వెలితి, తీవ్రమైన అశాంతి. అప్పుడు ఏం చేశాడని చెప్పుకున్నాం మనం. ఈ అశాంతిని పోగొట్టుకోవడం కోసం వేదవ్యాసుల వారు ఏం చేశారని చెప్పుకున్నాం. ఆ అశాంతిని పారదోడి ప్రశాంతతనిచ్చే పరమ భాగవతోత్తముల గాథలతో కూడిన భాగవతాన్ని రచించాడు. సాక్షాత్తు వేదవ్యాసులు వారే ఇన్ని చేసి వేద విభజన చేశారు, వేద సంకలనం చేశారు, అష్టాదశ పురాణాలు రాశారు, పంచమ వేదంగా భావించబడే జయ సంహిత మహాభారతాన్ని రాశారు. ఇన్ని చేసిన వేదవ్యాసుల వారికి తాపోపశమనం జరగలే. మరి అలాంటి వ్యక్తే భాగవతాన్ని రాయడం ద్వారా నా జన్మ ధన్యమైందంటే అలాంటి భాగవతాన్ని ఒక్కసారి కూడా తెరిచి లోపటేముందో చూడనటువంటి భారతీయులు అంటామా? అనగా అనుకుంటావా నువ్వు? ఒక్కనాడైన పరమ పావనమైన భాగవతాన్ని చూసావా? నలని వాడు పద్మనయనములవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పిత పించమువాడు చెల్వల మానదనంబు తెచ్చెనో మలియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. గొప్ప తాత్వికమైన అర్థంతో కూడుకున్నటువంటి పంచాలు ఇవన్నీ కూడా. దీని వెనక ఒక లిటరరీ మీనింగ్ ఉంటుంది.
ఇంత అద్భుతమైనటువంటి భాగవతాన్ని రచించి ఆయన తాపోపశమనం చెందారు కృష్ణద్వైపాయనుడు. మనకి తెలుసుకోవాలి, మనకు అందించారు. ఇలా వేదాలను సంకలనం చేశాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు కాస్త వేదవ్యాసుడు అయ్యాడు. కృష్ణద్వైపాయనుడికే ఇంకొక పేరు వేదవ్యాస. ఇదనమాట. ఎందుకు ఆ పేరు వచ్చింది? వేద సంహితను సంకలనం చేశాడు, వేదాలను విభజించాడు. వేదవ్యాసుడు తన 9 శిష్యుల ద్వారా ఈ 4 వేదాలను కూడా లోకానికి ఇచ్చాడు. ఎవరు 9 శిష్యులు? 4 వేదాలని అధ్యయనం చేసి అవలోకనం చేసి అవగతం చేసుకుని పైలుడి ద్వారా పైల మహర్షి ద్వారా ఋగ్వేదాన్ని లోకానికి ఇచ్చాడు. జైమిని మహర్షి ద్వారా సామవేదాన్ని. ఇందాక చెప్పలే, వేదానాం సామవేదోస్మి, వేదాలను సామవేదాన్నే నేను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి సామవేదాన్ని వేదవ్యాసుల వారు ఏ మహర్షి ద్వారా లోకానికి అందించారు? జైమిని. ఇవన్నీ మీకు బిట్స్. జైమిని మహర్షి ద్వారా సామవేదాన్ని, వైశంపాయనుడి ద్వారా యజుర్వేదాన్ని, వైశంపాయన మహర్షి ద్వారా, సుమంత మహర్షి ద్వారా అధర్వణ వేదాన్ని లోకానికి అందించారు. ఆ శిష్యులు తరం నుంచి తరానికి వీటిని అందించారు కాబట్టి ఇవి శృతులయ్యాయి. వినడము ద్వారా, శృతి వినడము. ప్రపంచ సాహిత్య చరిత్రలో ఎక్కడ ఇలా వినడం ద్వారా గ్రంథాలు వచ్చాయంటే ఒక్క భారతదేశంలో మనకి ఎక్కడ లేదు ఆధారాలు కాకపోతే వెతుక్కోండి. శృతులనే చెప్పబడే గ్రంథాలు ఒక్క భారతదేశంలో ఉన్నాయి. అలాంటి శృతి జ్ఞానమే శృతి స్మృతి పురాణానాం ఆలయం పరమాలయం, శంకరం లోక శంకరం అంటారు. అలాంటి శృతులు స్మృతులు వేదాంగ సారాల గురించి తెలియజేసేది వేద సంస్కృతి, వేద జ్ఞానం. ఆ వేద జ్ఞానంలోకి మనం ఇప్పుడు అడుగు పెడతాం. ఎవరి ద్వారా ఈ వేద జ్ఞానం వచ్చింది? మూలము వేదవ్యాసుడు. వేదవ్యాసుడు 9 ద్వారా. ఎవరు 9 చెప్పండి? పైల మహర్షి ఋగ్వేదాన్ని జైమిని మహర్షి సామవేదాన్ని, వైశంపాయన మహర్షి యజుర్వేదాన్ని, సుమంత మహర్షి అధర్వ వేదాన్ని ఈ రకంగా బోధించారు. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాంటి వేద విజ్ఞానాన్ని, వేద సంస్కృతిని మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఋగ్వేదంలోని మంత్రాలన్నింటినీ కూడా రుక్కులు అంటారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైనటువంటి గ్రంథం. ఇందులో 1028 రుక్కులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 1028. 1017 ఉంది కానీ 1028 ప్లస్ 10 మండలాలు. 10 మండలాలుగా అంటే ఋగ్వేదంలోని భాగాన్ని మండలాలు. ఇవన్నీ మీకు బిట్సే. ఋగ్వేదంలోని మంత్రాలని 2 ప్రధాన విధాలుగా మనం వర్గీకరిస్తాం. ఒకటి అష్టక్రమం. ఏదైతే ప్రపంచంలోనే ప్రాచీన సాహిత్యమైనటువంటి ఋగ్వేదంలోని, ఋగ్వేదం అంటే మంత్రాలే, సంస్కృత సాహిత్యమైనటువంటి మంత్రాలు 2 విధాలుగా వర్గీకరించారు. అష్టక క్రమము, మండల విభాగము. మొత్తం ఋగ్వేదాన్ని 8 అష్టకాలుగా విభజించారు. ఋగ్వేదాన్ని అంతా ఋగ్వేద ఈజ్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ అష్టకాస్? 8. సింపుల్. 8 అష్టకాలు. ప్రతి అష్టకంలో 8 అధ్యాయాలు ఉంటాయి. మళ్ళీ 8 చూడండి ఎంత చక్కగా వస్తుంది. మొత్తంగా 64 అధ్యాయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. ఒక్కో అధ్యాయం మరలా అనేక వర్గాలు విభజించబడ్డాయి. వీటికి రుక్కులని పేరు. 2006 వర్గాలు. ఒక్కో వర్గం నుంచి 9 మంత్రాల వరకు ఉంటాయి. ఇక 2వ విభాగం మనకు అవసరం. ఏంటిది? మండల పద్ధతి. ఋగ్వేదం మంత్రాన్ని మండల పద్ధతి ద్వారా విభజించారు. ఇది మనకు చాలా ముఖ్యం, మీకు చాలా ఇంపార్టెంట్ అవసరం. ఏంటిది? మండల పద్ధతి ఎక్కువగా ప్రామాణికంగా భావించబడుతుంది రాదర్ దాన్ అష్టక క్రమం కన్నా. ఈ ప్రామాణికమైనటువంటి మండల పద్ధతి ద్వారా ఋగ్వేద మంత్రాన్ని అధ్యయనం చేస్తారు. అందుకే దీన్ని దశతయి 10 మండలాలుగా విభజించారనమాట. ఇది ఋగ్వేద మంత్రాలని అధ్యయనం చేసే 2వ విభాగం పేరేంటని చెప్పాను, మండల విభాగం. ఈ మండల పద్ధతి ప్రకారము ఋగ్వేదాన్ని 10 మండలాలుగా విభజించారు. ఇది మనకి అవసరం. వీటినే దశతయి అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క మండలంలో ఇదంతా మీకు ఎక్కువ అంత అవసరం లేదు.
1017 సూక్తాలు లేదా 1028 సూక్తాలుగా పేర్కొంటారు. అంటే ఈ 1017కి తర్వాత 11 చేర్చారట. 1017కి తర్వాత కిందాక చెప్పాను, ప్రతి సాహిత్యం ప్రతి వాంగ్మయం తర్వాత కాలంలో యాడ్ చేయబడి వచ్చిందన్నమాట. కాబట్టి 1028 సూక్తాలు. ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, ఋగ్వేదంలో ఎన్ని సూక్తాలు ఉన్నాయి? 1000. వేదాల్లో మంత్రాలే కాకుండా అక్షరాల సంఖ్యను కూడా లెక్కించిన గ్రంథాలు ఉన్నాయి. స్వరానుక్రమానిక, స్వరాన్ని బట్టి, వోకల్ బట్టి కూడా ఈ లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారము సౌనక మహర్షి ప్రకారం ఋగ్వేదంలో 10,580 రుక్కులు, 1,53,826 పదాలు, 4,32,000 అక్షరాలు ఉన్నాయట. చూడండి ఎంత గొప్ప విభజన. అయితే మన వేదాలని, మన ప్రాచీన వేదాన్ని, ఋగ్వేదాన్ని మన భారతీయులు కన్నా, అంటే మన భారతీయులు దీని భాష్యం చెప్పారండి, కానీ అందుబాటులో లేదు. అవన్నీ కూడా నాశనం అయిపోయింది చెప్పాం కదా, విదేశీయులు దండయాత్రల వల్ల. పాశ్చాత్యులు అధ్యయనం చేసి 2వ మండలం నుంచి 7వ మండలం వరకు ఉన్న భాగం అత్యంత పురాతనమైనది నిర్ధారించారు. ఏది 10 మండలాల్లో ఉన్నటువంటి 2nd to 7th మండలం వరకు భాష, ఛందస్సు, దేవత ప్రస్తావన మొదలైన అంశాల ఆధారంగా విభజన చేశారు. 10వ మండలాన్ని తక్కువ కాలానికి చెందినదిగా, తక్కువ కాలం మీన్స్ బీసీ అనేది పురాతనమైంది, తక్కువ కాలం అనేది ఏడీ కదా, ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రీస్తు కదా. ఆ రకంగా రీసెంట్గా దీని 10వ మండలాన్ని యాడ్ చేయడం జరిగింది. ఋగ్వేదంలోని 10 మండలాలలో ప్రతిదీ ఒక ఋషి లేదా ఋషి వంశానికి సంబంధించినదిగా ఉంటుంది. ఒక ఋషి పేరు మీదుగా ఒక్కొక్క మండలాన్ని దర్శించడం జరిగింది. 1వ మండలం మధుచంద్రుడు, 2వ మండలం గృతమధుడు, 3వ మండలం విశ్వామిత్రుడు, 4వ మండలం వామదేవుడు, 5వ మండలం ఆత్రి. ఇది కొద్ది గుర్తుంచుకోండి. ఆత్రి పేరు మీదుగా ఏ మండలం ఋగ్వేదంలో మనకు ఉంది? అడిగారు ఇంతకుముందు, చూశాను పెట్టిన. 6వ మండలం భరద్వాజుడు, 7వ మండలం వశిష్ఠుడు, 8వ మండలం కణువులు, అంగీరస్ ఇద్దరు, 9వ మండలం అనేక మంది ఋషులచే సోమస్థుతులు. ఈ మండలాన్ని సోమరసిద్ధి అంటారు అన్నమాట. సోమరసాన్ని ఋగ్వేద కాలంలో అవపానం చేసేవారు. అందువల్ల దీనిని పవమాన మండలం అని కూడా అంటారు. 9వది ఆధునిక కాలంలో వచ్చింది అంతే. 10వ మండలం వివిధ ఋషులచే రచించబడిన సూక్తాలు ఆధునిక భావనలకు సమీపము. అంటే ఇది పూర్తిగా ఆధునికమైనది, ఇటీవల అనమాట. ఓకే, ఋగ్వేదం పూర్తయింది. తదుపరి క్లాసుల్లో మిగతా యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం తెలుసుకుంటూ వేద కాలం నాటి పరిస్థితులు మొదలగు విషయాలన్నీ కూడా తదుపరి క్లాసులో మనం చూసుకుందాం. మరి వేద సంస్కృతి, వేద వాంగ్మయం, పవిత్రమైనటువంటి వేద భూమి, ధర్మభూమి, కర్మభూమి, మహోన్నత భూమి, మహోత్కృష్టమైనటువంటి భూమి నా తల్లి భరత భూమి అని భావిస్తూ ఆశిస్తూ ఈరోజుకి క్లాస్ ముగించి నెక్స్ట్ క్లాస్లో మిగతా కంటిన్యూ చేద్దాం. గోకుల్ సంస్థానం ఎడ్యుకేషన్ ఇప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను. ఉన్నాయి. బొబ్బిలి సంస్థానం పాఠశాల ఉన్నాయి. ఎవరు క్వశ్చన్ అడిగినట్టు ఉన్నాయి. ఒకటి శ్వేత చలపతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా ఒకటి మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ పురాతన పాఠశాల ఉంది, ఇప్పటికీ కూడా ఉంది, కానీ అడ్మిషన్స్ అంత ఎక్కువగా లేవు, కాలధర్మం కదా. ఓకే, థ్యాంక్ యూ. అడ్మిషన్స్ ఉన్నాయని అడిగారా? నువ్వు అడుగుతాను మధ్యలో క్లియర్ లేదని ఎప్పుడు నేను అడిగిన తర్వాత 20 నిమిషాల తర్వాత పెట్టాడు మెసేజ్. ఆల్రెడీ అందరూ క్లియర్గా ఉన్నారు. ఒక మంది